మన వంశోద్ధారకుడు బబ్రు ఆనడక్క. ఈమె మీ పెద్దల్ని ఉల్లూచిదేవి. నమస్కారం అమ్మా. 1000 ఏళ్ళు వర్తిల్లు. మాపై మీకైనా దయ కలిగింది, అదే సంతోషం. చూసావాక, వాళ్ళ నాన్నగారు రాలేదని ఎంత బాధపడుతున్నాడు. ఆ అనురాగం సహజమేగా. అయినా చిరంజీవి చేస్తున్న సాధన ఇదేనా? అంటే అదేనమ్మా, ఇంతకాలము అంతఃపురంలో చేస్తున్నది సంగీత సాధనేనా అని. లలిత కళాభిమానం రాజులకు ఉచితమేగా. కాని జగదేక వీరుడైన పాండవ మధ్యముని కుమారుడు ఆడపిల్ల వలె వీణ వాయిస్తుంటే లోకం ఏమంటుంది? అదేమిటక్క, ఆ తండ్రి గారు విరాట నగరంలో చూపింది సంగీత నాట్య కౌశలమేగా. నిజమేనమ్మా. ఆ వీర చూడామణి అంతటితో ఆగలేదు. అసహాయుడై ఆవులను మళ్లించారు. సవ్యసాచి అయి కురుక్షేత్రంలో శత్రు సంహారం చేసి విజయం సాధించారు. శౌర్య సాహసాల్లో నీ కొడుకు తండ్రి పేరు నిలబెట్టే వీరుడే అక్క. అంతటి వాడైతే అందరికీ ఆనందమే. నీకు ఆ సందేహం ఎందుకు? సంగీతం విన్నావా? ధనుర్విద్యా కౌశల్యం కూడా చూద్దు గాని పద. కొడుకు ప్రావీణ్యం చూడడం కంటే తల్లికి ముచ్చటే ఉంది. పద. ఈ వినోదం చూడమ్మా. ఐదాకులు మాత్రం రాల్చకుండా మిగిల్చావే? వారు నా తండ్రులు, పంచపాండవులమ్మా. బళా, నీ పితృభక్తికి మెచ్చుకున్నాను. ఇదిగో బహుమానం. ఇది అపూర్వమైన దివ్యాస్త్రం. అల్పుల మీద ప్రయోగించకు. అత్యవసరమైనప్పుడే ఉపయోగించు. త్రినేత్రుడు గాని, ఆయనను మెప్పించిన ధీరుడు గాని దీనికి తలవంచవలసిందే. ఏకం ద్వే త్రీణి చత్వారి ఓం మహావిరోధాత్మత్యహరత్వర్యో అచ్యుతపాద అచ్యుతు అచ్యుతమనా ఉపవక్త అనాదృశ్యస్త ప్రతిదృశ్యస్య యజ్ఞస్యాధికరో అయాస్య ఉద్ధాత వాచస్పతే రుద్రే నామం ఇదేవ తే నామ ఇదస్తమస్మాకం నామ వాచస్పతి సోమమపాతు మాదేవ్యస్తంతుస్థేది మామనుష్య నమో దివే నమ పృథివ్యై స్వాహా వాచస్పతే బ్రహ్మణే తన్నమమా. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం భారతాం ధ్రువం. ధర్మరాజా, ఇక అశ్వమును వదలవచ్చు. చిత్తం గురుత్తమ. అశ్వాన్ని వదులుతున్నాను. రక్షకులుగా ఎవరు వెళ్ళాలి బావా? కుమారులు కాని తమ్ములు కాని వెళ్ళాలి. నన్ను వెళ్ళమంటే నేనే వెళ్తాను బావా. అశ్వమేధాన్ని నెగ్గించే భారం ఇదే బావా. ఈ చిన్న పనికి కూడా భావన చంపెట్టాలన్నయ్య. అవునగ్రజ, దిగ్దంతుల వంటి సోదరులం నలుగురం ఉన్నాం. దిగ్విజయం సాధించి రాజసూయాధ్వరం నిర్విఘ్నంగా జరిపించాం. భారత సంగ్రామ భారాన్ని అవలీలగా వహించాం. ఈ మాత్రం యాగాశ్వాన్ని రచించి మరలించుకురాలేమా అన్నయ్య? ఆనతివ్వండి, నేను పెడతాను. ఇంతలింతలు చేసిన నీ శక్తి సంపద మీ అన్నయ్య గ్రహించనే లేదు అర్జున. వీరాధి వీరుడైన తమ్ముడుండగా వారు వీరు ఎందుకు బావా? గాంధీవినే పంపించు. ఈ యాత్రతో అతని శక్తి అఖిల భారతం అర్థం చేసుకుంటుంది. అంతా నీ ఇచ్చ బావా. వెళ్ళిరా అర్జున. చిన్నానా, మీ వెంట నీ కూడా వస్తా. అలాగే అన్నయ్య, ఋషికేతు కూడా నా వెంట వస్తాడు. అతని ఉత్సాహం తీరినట్టు ఉంటుంది, దేశం సూచినట్టు కూడా ఉంటుంది. కర్ణపుత్రుణ్ణి కన్నుల్లో పెట్టుకుని పెంచుకున్నాను. పసివాడు అమిత సాహసు. ఎలా చూసుకుంటావు? జాగ్రత్త.
నా ప్రాణంతో సమానంగా చూసుకుంటాను. రా వృషికేతు. విజయీ భవ. శుభంగా తిరిగిరా నాయనా. అమ్మాయి అమ్మాయి, అల్లుడు గారు బయలుదేరి వచ్చేస్తున్నాడమ్మా. ఇక్కడికేనా? కాదు, దేశం ఇది. ధర్మరాజు గారు గురువులను, బంధువులను, మిత్రులను చంపిన పాపం పోగొట్టుకోవడానికి అశ్వమేధ యాగం ప్రారంభించారు. అంతేకాదు, కురుక్షేత్రంలో తమకు అండగా నిలబని రాజలోకాన్ని కూడా జయించి అఖిల సాటించడానికి. పెదనాన్న గారు పేరుకు మాత్రమే ధర్మరాజు అన్నమాట. అశ్వం వెంట ఎవరు వస్తున్నారు తాత? అంతంత వాళ్ళు బయలుదేరితే అశ్వం మళ్ళీ నగరం చేరుతుందా? అందుకని అర్జునుల వారే వెంట బయలుదేరారు. మన నగరానికి ఎప్పుడు వస్తున్నారో తెలుసునా నాన్న? అది ఆ గుర్రం మీద ఆధారపడి ఉంటుందమ్మా. ఇన్నాళ్లకు తండ్రి కొడుకులు కలుసుకోపోతున్నారు. అల్లుడు గారికి అపూర్వ స్వాగతం చెప్పి సన్మానించే ఏర్పాట్లు చెయ్యండి నాన్న. ఓ చేస్తానమ్మా. చేయవలసిందే, కానీ ఫలితం వారి ధోరణి మీద ఆధారపడి ఉంటుంది. అంతే అంతే. అదేమిటమ్మా? అదే, వారు అల్లుడుగా దయచేస్తారో లేక ధర్మరాజు గారి ప్రతినిధిగా దయచేస్తారో. ఎలా వస్తేనే? నా స్వామి నా స్వామి. నగరమంతా అలంకరించండి, తోరణాలు కట్టించండి, ముగ్గులు పెట్టించండి. ఇవంతా నీవే స్వయంగా పరిశీలించాలి బబ్రు. అలాగేనమ్మా. అవునమ్మా. ఆ అలంకారం అది చూస్తుంటే యాగాశ్రం వలె ఉంది కదూ? అవును, పాండవుల యాగాశ్రం అదేనేమో. అవునేమో. పట్టగల వీరులుంటే పట్టమనేగా అశ్వాన్ని వదిలిపెట్టేది. అమ్మ ఏమంటుందో? ఏమంటుంది? పౌరుషం వదిలి దానికి దండం పెట్టమంటుందా? నా కుమారుడు వట్టి పిరికివాడని తండ్రికి నిరూపించమంటుందా? బబ్రు, నీ శౌర్య ప్రతాపాలు విని నీ తండ్రి మురిసిపోవాలి. అవునమ్మా, అశ్వాన్ని బంధిస్తాను, నాన్న మెప్పిస్తాను. బబ్రు, ఇప్పుడు నీవు ఆ తండ్రికి తగ్గ కుమారుడు అనిపించుకున్నావు.